ఇక లింగం యాదవ్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి లింగం యాదవ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. రైట్ అండి, మనం విన్నాం కదా, ఏదైతే విపక్షాల అభ్యర్థిగా మీరు సుదర్శన్ రెడ్డి, ఏదైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టడం ఏదైతే ఉందో ఆ అంశాన్ని, అంటే సుదర్శన్ రెడ్డి మద్దతు కాంగ్రెస్ కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉందని కొంతమంది అంటుంటే, అసలు ఇక గెలవని దానికి ఓటమి పాలయ్యేదానికి ఎందుకు నిలబెట్టారు, గందరగోళ వాతావరణాన్ని సృష్టించడానికే నిలబెట్టారు అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. మరి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మీకు కోపాన్స్లందరికీ నమస్కారం. డెఫినెట్ కూడా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులని ఒకసారి కనుక మనం గమనిస్తే, ఇవాళ ఈ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది. ఇవాళ ఏ విధంగా అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, భారత రాజ్యాంగం ప్రకారం స్వయం ప్రతిపత్తి గల సంస్థలు ఇవాళ ఎవరి చెప్పు చేతుల్లో ఉన్నాయి, ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నాయి అనేది ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఇవాళ మనం గమనిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడే బీజేపీ మిత్రుడు కూడా మాట్లాడాడు, ఏవేవో చెప్తున్నాడు. ఇవాళ అసలు ఆ స్వతంత్రంగా పనిచేస్తున్నాడని ఇవాళ ఎప్పటిని నాకు అర్థం కాక, ఎప్పటి నుంచి బీజేపీ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పోక్ పర్సన్ గా అపాయింట్మెంట్ అయ్యారో మరి నాకైతే తెలియదు. ఈ దేశంలో ఏ ఆర్టికల్, ఏ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు అట్లా అపాయింట్ అయ్యి మాట్లాడుతున్నారో మనకు తెలియదు. ఇవన్నిటిని కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి స్వయం ప్రతిపదిక సంస్థలని నిర్వీర్యం చేసి ఇవాళ బీజేపీ చెప్పు చేతుల్లో పెట్టుకొని తనకు అనుకూలంగా మార్చుకుంటుందో దానికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్, అదే విధంగా ఇండియా అలయన్సెస్ ఇవాళ అన్ని కూడా ఒక ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా కలిసి కూడా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిండు, గోవా లోకాయుక్తగా పనిచేసిండు. ఇట్లాంటి సీనియరు, అనుభవజ్ఞుడు, చట్టాల మీద, న్యాయాల మీద అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారిని ఇవాళ పెట్టడం అంటే అది తెలంగాణ బిడ్డగా ఇవాళ మనందరికి కూడా గర్వకారణం. ఇవాళ చూస్తున్నాం అసలు జగదీప్ ఈ ఎలక్షన్ ఎందుకు వచ్చిందో కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇది ఎలక్షన్స్ కాదండి, బై ఎలక్షన్స్. మరి ఈ ఎలక్షన్ రావడానికి కారణం ఎందుకు? ఎవరి మెప్పు కోసం, ఎవరి మాట విననందుకు ఇవాళ ఆయనని వైస్ ప్రెసిడెంట్ అనే పొజిషన్ అవమానకరంగా ఇవాళ పదవి నుంచి ఎవరు తొలగించిర్రు, అసలు కారణాలు ఇవాళ ప్రభుత్వం గాని, అదే విధంగా ధన్కర్ గారు కానీ ఎక్కడ కూడా అసలు ఎక్కడుందో కూడా తెలియదు. ఎందుకు చేయవలసి వచ్చిందో రీజన్ కూడా ఇవాళ స్పష్టంగా తెలియనటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అంటే వాళ్ళు ఇవాళ చివరకు గతంలో ఈడీలు, సిబిఐలు, అదే విధంగా ఇన్కమ్ ట్యాక్సే కాదు, ఇవాళ స్వయం ప్రతిపత్తిగా ఎలక్షన్ కమిషన్స్ కూడా ఇవాళ చివరికి వైస్ ప్రెసిడెంట్ కూడా తన ఆధీనంలో ఉండాలని ఇవాళ నరేంద్ర మోడీ, బీజేపీ నాయకత్వాలు పనిచేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగానే ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ఇండియా అలయన్సెస్ ఇవాళ ఎలక్షన్ లో నిలబడుతుంది. ఇవాళ చెప్తున్నారు, ఇవాళ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని క్యాండిడేట్ పెట్టంగానే ఇవాళ ఎన్డీఏ పక్షాలన్నీ కూడా భయపడడం అనేది ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకు గుబులు పుట్టింది. ఇవాళ సిపి రాధాకృష్ణ ఎవరండి? ఆయన ఒక రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి తప్ప ఎక్కడ కూడా స్వతంత్రంగా పనిచేసి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు. ఇవాళ దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ అందుకే ఒక స్వతంత్రంగా మానవ హక్కుల మీద కూడా అపార అనుభవం ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు పెట్టడం అంటేనే డెఫినెట్ కూడా ఇవాళ ఇండియా అలయన్సెస్ గెలవబోతుంది. మీరు చూడండి, ఇవాళ చాలా పక్షాలు ఇంత ముందుకే శేషు గారు చెప్పారు, గతంలో మాకు వచ్చిన ఓట్లు ఎన్ని వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇంకా మీరు చూస్తారు సర్ప్రైజింగ్ జరగబోతుంది. మెజార్టీ ఇవాళ ఎన్డీఏ పక్షాలు ఉన్నటువంటి ఎంపీలు కూడా ఇవాళ కాంగ్రెస్ ఇండియా అలయన్సెస్ కు ఓట్లు వేయబోతున్నారు. ఎందుకంటే ఇవాళ చూడండి, వాళ్ళు ఏదైతే రాజకీయ పక్షాలతోటి అలయన్స్ పెట్టుకుర్రో చివరికి అదే రాజకీయాలని ఇవాళ వాళ్ళని పార్టీలే మనుగడ లేకుండా చేసినటువంటి సందర్భం ఇవాళ మనం చూసాం. శివసేన కానీ ఏ విధంగా చేసిర్రో. అందుకే ఇవాళ వాళ్ళ ఎన్డీఏ పక్షాలు ఉన్న భాగస్వామ్య పక్షాలు కూడా ఇవాళ ఇండియా అలయన్స్ పక్షానికి ఇవాళ సపోర్ట్ చేయబోతున్నాయి. డెఫినెట్ కూడా మీరు అదే చెప్తున్నా, మీరు ఆశ్చర్యపోతారు. రేపు ఎలక్షన్ లా డెఫినెట్ కూడా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తెలంగాణ బిడ్డ ఈ దేశానికి ఉపరాష్ట్రపతి కాబోతున్నాడు. మీరు మార్క్ మై వర్డ్స్. ఇంకా నేనేమంటున్నా, బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నా, మన తెలంగాణ బిడ్డకు బీఆర్ఎస్ కి ఇవాళ లోక్సభలో వాళ్ళకి మెంబర్స్ లేదు, రాజ్యసభలో ఉన్నారు. అదే విధంగా మరి ఇవాళ ఆంధ్ర వైసీపీ, ఇదే వైసీపీ నాయకుడు అక్కడ ఎలక్షన్స్ లో అవకతవకలే జరిగినాయని చెప్పిండు. మరి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో వాళ్ళ నిర్ణయం ఏంటో చెప్పాలి. ఇదే ఎలక్షన్స్ ఇవాళ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జరుగు విత్ ఎవిడెన్స్ తోటి సహా చెప్పాడు ఏ విధంగా ఇవాళ దేశంలో అవి అక్రమాలు జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. నిన్న మీరు కూడా చూసి ఉంటారు, సీనియర్ జర్నలిస్టు
ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాట్లాడే మాటలేనా అండి? అసలు ఆ విధంగా మాట్లాడతారా? ఒక స్వయం ప్రతిపద ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ స్పోక్ పర్సన్ లెక్క మాట్లాడుతుండు. ఇంత దౌర్భాగ్య స్థితి రైట్ అండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం రవికుమార్ గారు కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం రవికుమార్ గారు కంప్లీట్ చేయండి, తర్వాత మాట్లాడండి. చెప్పండి లింగం యాదవ్ గారు. ప్రవర్తించిన ఒక్క నిమిషం అండి. ఇవాళ వీళ్ళు బీజేపీ నాయకులు మాట్లాడుతున్న దేశం ప్రపంచమంతా మోడీని గుర్తిస్తున్నట. చివరకు ఈ దేశ సావర్నిటీ అండి, ఈ దేశ సార్వభౌమత్వంలో కూడా నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీజ్ ఫైర్ చేసిన అని చెప్పిండు. మరి నరేంద్ర మోడీకి దమ్ముందా? ఓపెన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండా? ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఎందుకు ఖండించలే? ఇది ఈ దేశ దౌర్భాగ్యం. చట్టాలని, వచ్చే న్యాయ వ్యవస్థలని, రాజ్యాంగబద్ధ సంస్థలని అన్నిటిని కూడా భ్రష్టు పట్టించిండు. ఫారెన్ పాలసీ ఫెయిల్ అయింది. దేశ సార్వభౌమత్వాన్ని కూడా ఇవాళ పక్క దేశానికి తాకట్టు పెట్టిండు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఇవాళ ఇండియా అలయన్సెస్ ఇవాళ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇవాళ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా పెట్టినాం. డెఫినెట్ కూడా గెలవబోతున్నాం. మీరు చూడండి ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఇవాళ సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఏ విధంగా ఎలక్షన్ ఓట్ చోరీ జరుగుతుంది. ఇవాళ ఇంత ఎవిడెన్స్ గా దొంగ ఓట్లు ఎట్లా వస్తున్నాయి. ఇవాళ జీరో అడ్రస్ తోటి ఇండ్లు ఉంటాయి. 35 లో 80 మంది ఓటర్స్ నివసిస్తారు. మొన్ననే చూసాం. ఒక్క నిమిషం అండి. యూపీలో బెనారస్ లో ఒక వ్యక్తి 50 ఏళ్ల తండ్రి 70 ఏళ్ల కొడుకుంటారంట. 80 మంది పిల్లలు ఉంటారంట. ఏం జరుగుతుందండి దేశంలో? ఎక్కడ పోతున్నాం మనం? ఎటు పోతున్నాం మనం? రాజ్యాంగం ఉంది ఇందే ఎందుకైనా. అందుకే ఇవన్నిటిని కూడా ఎండగట్టడం కోసం ఈ దేశ ప్రజలు అర్థం చేసుకుంటారు. డెఫినెట్ కూడా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా గెలవబోతుండు. నేను మీ ద్వారా కూడా చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీకి, అదే విధంగా వైఎస్ఆర్సీ పార్టీకి, ఎన్డీఏలో ఉన్న పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. ఈ రక్షణ కోసం ఇండియా అలయన్స్ క్యాండిడేట్ కి మీరు సపోర్ట్ గా నిలవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.